చాలా సంతోషం. ఇవాళ మాదిగల ఉపకులాల పండుగ దినం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి స్వతంత్ర ఫలాలు అందలేదని 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటం నా కళ 70 సంవత్సరాలు ఉన్నటువంటి నా కళ 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటం నేను నా తమ్ముడు మందకృష్ణ కలిసి చేసిన పోరాటం. ఇది మేమిద్దరం చేసినటువంటి పోరాటంలో ఇవాళ ఏ కళ అయితే కానీ ఆనాడు ఒక మంత్రిగా ఆ తమ్ముడిని ముందుకు నడిపానో ఆ కళ ఇవాళ నిజమైంది, ఆ కళ నెరవేరింది. నా జాతి వల్ల ఆనందంతో ముందుకు సాగుతూ ఉన్నది. ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు చేయలేనటువంటి పని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ పార్టీలు నాయకులు చేయలేని పని సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు సమన్యాయం చేసింది. ధర్మాసనం ధర్మం చేసింది. ఇలా ధర్మమే గెలిచింది. దీనికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి, అదేవిధంగా ఆ బెంచ్ పైన ఉన్నటువంటి ఇతర జడ్జిలందరికీ మాదిగలందరి తరపున నేను కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ఇది చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఇవాళ కొట్లాడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలైతే ఇలా స్వతంత్రం నిజంగా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నష్టపోయిన దళితులు, ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు, ఒక దగ్గర మాలలు ఉండొచ్చు, మరొక దగ్గర ఇంకొకరు ఉండొచ్చు, కానీ నష్టపోయిన వాళ్ళందరికీ మేలు జరిగింది. ముఖ్యంగా పోరాటం మొదలుపెట్టినటువంటి తెలంగాణ గడ్డకు ఇవాళ మేలు జరిగింది. అదేవిధంగా ఆంధ్ర తమ్ముళ్ళందరికీ కూడా ఇవాళ మేలు జరిగింది. చాలా సంతోషం. ఈ సంతోష శుభ సందర్భంగా మరి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు చెప్పవలసింది, కృతజ్ఞతలు చెప్పవలసింది, జీవితాంతం గుర్తుంచుకోవాల్సింది చంద్రచూడ్ గారిని, ఆ బెంచ్ మొత్తాన్ని కూడా 7 సభ్యులను. అదే రకంగా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఈ కళ నెరవేరటానికి సుప్రీంకోర్టుకు అండదండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. నేను రాజకీయాలు మాట్లాడతలేదు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ జాతివాడిగా మాట్లాడుతున్నాను. నేను ఏది న్యాయమో ఎవరు చేయలేని పని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయటం, సుప్రీంకోర్టు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రకటించిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదట సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు, చేతులెత్తి దండం పెడతా ఉన్న మా జనం పక్షాన. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మాదిగల పక్షాన, మాదిగ కులం మీటింగ్లకు వచ్చి మాదిగ కులం యొక్క గౌరవాన్ని పెంచినటువంటి వాడు నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఎన్నడూ కూడా మా కులాన్ని గుర్తించిన నాయకులు లేరు. కానీ ప్రధానమంత్రి హోదాలో మరి ఇవాళ మాదిగలు గుర్తించినటువంటి పరిస్థితి కాక ఆయన మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పాడు, తప్పకుండా ఇది అమలవుతుందని చెప్పాడు. కృష్ణమాదిగను కౌగలించుకున్నాడు. కృష్ణమాదిగను కౌగలించుకోవాలంటే అందరినీ కౌగలించుకున్నట్టే మాదిగ జాతిని. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ప్రధానమంత్రికి ఏం తెలుసు, వారికి తెలిసే విధంగా చెప్పి ఈ సమస్యలు చెప్పి వారిని ఆ యొక్క కులం మీటింగ్కి రప్పించడంలో కిషన్ రెడ్డి గారి పాత్ర కూడా అమోఘం. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే అసలు మాదిగ కులం ఒకటి ఉన్నది, అరుంధతీయులు అని ఒకటి ఉన్నది. ఈ కులం నష్టపోతుంది. మాదిగోడు ఎమ్మెల్యే లేడు, మాదిగోడు ఎమ్మెల్సీ లేడు, మాదిగోడు పార్లమెంట్లో లేడు. అసలు వీళ్ళు ఏమైందని వెతికి పట్టుకొని అరుంధతీయులకే పెద్దపీట అని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, సంస్కర్త మరి ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు మాదిగోడు గుర్తింపు వచ్చింది కాబట్టే ఆయన దయ వల్ల నేను ఈ స్థాయిలో ఇవాళ ఉన్న 6 సార్లు గెలిచి 40 సంవత్సరాలుగా రాజకీయాలు చేయగలుగుతున్నా. అంటే ఆయన దయ. మాలలకు మాదిగలకు ఈక్వల్గా సీట్లు ఇచ్చి
చదువుకున్నోడికి పైసలు లేకపోయినా ఎమ్మెల్యేలను చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు. ఇవాళ మాదిగ జాతి లేచి నిలబడి మొక్కాల్సింది ఎన్టీ రామారావు గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన ఒక మహనీయుడు, ఒక యుగ పురుషుడు. ఆయన ఆలోచన విధానం అంతా నష్టపోయినోనికి లాభం చేయటం, ఎవడైతే బతకలేడో వాడికి సాయం చేయటం. అందుకే కదా మాదిగలను పైకి లేపాడు. బీసీలకు కూడా 20% లోకల్ బాడీస్లో మొట్టమొదట భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా బీసీలకు ప్రముఖ స్థానాలు ఇచ్చి పైకి తెచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు. అదే రకంగా మహిళలకు కూడా చేశాడు. అతను నేను ఎందుకు చెప్తానంటే ఎన్టీ రామారావు గారు ఆయన మామూలు వ్యక్తి కాదు, అందరివాడుగా కొనసాగినటువంటి వ్యక్తి, అందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇకపోతే ఆయన వరవడిలో 2000 సంవత్సరంలో చట్టం తీసుకొచ్చి 2004 ABCD చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈ 4 సంవత్సరాలు 2000 నుంచి 2004 వరకు చట్టం ABCD వర్గీకరణ చేసి ఆ చట్టాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎంతోమంది మాదిగలు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, IASలు అయిపోయినరు, IPSలు అయినరు, ఎంతోమంది బాగా చదువుకున్నారు. ఇది గమనించాలి. 2004లో మరి కొట్టేసింది, గవర్నమెంట్ మారింది, ABCD వర్గీకరణ చట్టాన్ని కొట్టేశారు. అంటే 20 సంవత్సరాలు 2004లో కొట్టేస్తే 2024 20 సంవత్సరాలు మాదిగ జాతి ఎంత నష్టపోయిందో ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చట్టమే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ధర్మాసనం, సుప్రీంకోర్టు, చంద్రచూడ్ గారు ప్రకటించినటువంటి ప్రకటన చట్టం చంద్రబాబు నాయుడు గారు చేసిందే. వాళ్ళు కూడా ఇలా అమలు చేసిరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇవాళ గమనించవలసింది ఏంటంటే, సరే అందరూ మాకు సాయం చేశారు, కేసీఆర్ కూడా ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రెజల్యూషన్ పాస్ చేశాడు. రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మా తమ్ముడు, అంటే నన్ను ఎటు కాకుండా ఉంచిండు అనుకో, అది వేరే విషయం. కానీ ఈ విషయంలో మటుకి నిన్న అసెంబ్లీలో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా గ్రూప్ 1 పరీక్షలు కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ అన్ని పరీక్షలు కూడా రద్దు చేసి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా ABCD చట్టాన్ని అమలు చేస్తానని ప్రకటించిండు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే, మాదిగలు బతికుండాలి, పార్టీ పరంగా ఉండాలంటే కూడా అసలు మాదిగలు ఓటేస్తేనే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మాదిగ బిడ్డగా మొట్టమొదట ముఖ్యమంత్రి అయితే ఎవరైతే కాంగ్రెస్ వస్తుంది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పింది నేను. అయితే మరి మాదిగలంతా ఓట్లేస్తే అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు కొంచెం నష్టం జరిగింది. పార్లమెంట్లో సీట్ లేదు, మాకు 80 లక్షలు ఉన్నా. అదేవిధంగా అసెంబ్లీలో సీట్లు లేవు, 5, 6 ఉన్నాయి, 12, 13 రావాల్సింది 5, 6 కూడా లేవు మాకు. ఈ నష్టం జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. రాష్ట్రాలే దీన్ని అమలు చేసుకోవచ్చు, వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి సుప్రీంకోర్టు. కాబట్టి వాళ్ళ ఆయన వెంటనే స్పందించాడు. స్పందించడమే కాక ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు జరిగేటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఖచ్చితంగా ABCD అమలు చేసి మరి మాదిగలకు న్యాయం చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా విజ్ఞప్తిని కూడా ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళితుడిగా 30 సంవత్సరాలు ఈ ఉద్యమానికి అన్ని రంగాల్లో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిగా మందకృష్ణ నా తమ్ముడు నేను కలిసి మొట్టమొదట నిర్ణయం చేసినటువంటి 30 సంవత్సరాల కింద చేసిన నిర్ణయం ఇలా అమలైంది. కాబట్టి ఇవాళ మందకృష్ణ మాదిగా, మోత్కుపల్లి నరసింహులుగా ఇవాళ మేము చేసిన పోరాటం వల్ల మాదిగ జాతిలో కూడా పోటీ చేసేటోళ్ళు పెరిగినరు, చదువుకుంటోళ్ళు పెరిగినరు. చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు మాట అయితే మాట్లాడారు కానీ అమల్లోకి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయటంలే, ఆయనకు కూడా నా సంపూర్ణమైనటువంటి
ధన్యవాదాలు మాదిగల తరపున నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, 30 సంవత్సరాల తర్వాత ఒక 70 సంవత్సరాలు వచ్చినాయండి. నిర్వీర్యం అయిపోతుంది. పార్లమెంటు సీట్ లేదు, అసెంబ్లీ సీట్ లేదు, చదువుకోవడానికి అవకాశాలు లేవు. మాదిగ జాతి నిర్వీర్యం అయిపోతుందంట టైంలో మాకు జీవి గంజి పోసింది సుప్రీంకోర్టు. మోత్కుపల్లి నరసింహులు 70 సంవత్సరాలకు రియాల్లో రేపో చచ్చిపోయేటోడు. నిర్వీర్యమై అయ్యో నా జాతి అయిపోయింది అని బాధపడకుండా నన్ను ఓదార్చింది. అంటే నన్నంటే మోత్కుపల్లి నరసింహులుగా ఇవాళ నా జాతిని ఓదార్చింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు సర్వదా మేము కృతజ్ఞమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భారతదేశంలో స్వతంత్రం ఎవరికి వచ్చిందో కానీ మాదిగలకు రాలేదు. అడిగే అవకాశమే లేదు. మేము పేదోళ్ళమయ్యా, మా దగ్గర పైసలు లేవు, మేము పేదోళ్ళం. ఈ పేదతనాన్ని అవకాశంగా తీసుకొని ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. గుర్తించినటువంటి సుప్రీంకోర్టుకి సర్వదా మేము కృతజ్ఞతమని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బాధ్యత ఉంది. తప్పకుండా ఆయన బాధ్యత నిర్వహిస్తాడనే నమ్మకం ఉంది. మరొకసారి వారిని కలవాలని కూడా నేను అనుకుంటున్నా. కలవక చాలా రోజులే, వారిని కూడా కలిసి వారికి కూడా కృతజ్ఞత చెప్పాలని అనుకుంటా ఉన్నా. తప్పకుండా వారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వారికి కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తారని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి దయా ఆశీర్వాదం వల్లనే ఈ యొక్క ఇవాళ పరిస్థితి పండుగ రోజు వచ్చింది. అందరూ కూడా దయించాలని, అందరి సహకారం ఉండాలని, మాదిగలు అంటచబులుగానే బతికే పరిస్థితి లేకుండా మమ్మల్ని కూడా సంఘంలో కలిపే విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మందకిలో ఉన్నారు, నిన్న మాట్లాడారు. వారు కూడా రేపో ఎల్లుండో మరి వస్తారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూడా మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇది ఏమైనా ఈ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం జరగదు. నా మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాదిగా అనే ఫీలింగ్ నాకు లేదు. ఒక లీడర్గా అన్ని కులాలను ఆదరించి పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. జనాభా ప్రాతిపదిక మీదనే ఈ ఏబిసిడి అనేది జరుగుతుంది. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత, మాది కూడా ఎంత ఉంటే వాళ్లకు, మాది ఎంత ఉంటే వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద మిగతా కులాలు ఉపకులాలకు కూడా ఇది వర్తిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాట చెప్పి ముగిస్తా. 90లో చుండూరులో మాలలని 20 మందిని ఊచకోతకు వస్తే ఎన్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను 7 రోజులు ఆమరణ నిరాదీక్ష ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర చేశాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా తమ్ముళ్ళకు అన్యాయం జరిగిందని పోరాటం చేశా. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమం తీశా. మాల సోదరుల కోసం నా ప్రాణమైన ఇవ్వడానికి ఆనాడు నేను ముందుకొచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేనేదో స్వార్థం నాకు లేదు, కానీ నష్టపోయిన వాళ్ళు ఇంకెవరైనా సరే వాళ్ళకు కూడా న్యాయం జరగాలిగా. మన మాలమాదిగలమే కాదు కదా, బీసీల కోసం కూడా, మరి అదేవిధంగా ఎస్టీల కోసం కూడా, అందరి కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని నా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా కలిసి ఉమ్మడి పోరాటం చేసి మాదిగలకు లేదంటే మన వర్గాలకు ఎవరికి అన్యాయం జరిగినా ఉమ్మడి పోరాటం చేయాలి. అందరూ కూడా సమన్యాయం జరిగినందుకు హర్షం ప్రకటించాలి. సమన్యాయం కోసం పోరాటం చేయాలి. మనమంతా కలిసి రాబోయే కాలంలో దళితుల కోసం పోరాటం చేద్దాం, హక్కులను సాధించుకుందామని కూడా నా మాల సోదరులకు నేను చేతులెత్తి దండం పెట్టి పెద్ద మనసుతో దీన్ని ఆహ్వానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.